విజయ సరస్వతిగా పేరుంది 6 దశాబ్దాల పాటు కళామతల్లి సేవలో విరాజిల్లిన బి సరోజాదేవి కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారం, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సరోజాదేవి ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. ఉదయం దినపత్రికలు చదివి టీవీ చూస్తుండగా ఆమె ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే ఆమె చనిపోయారని వైద్యులు నిర్ధారించారు. బెంగళూరు మల్లేశ్వరంలోని ఆమె నివాసం వద్ద పార్థివ దేహాన్ని ఉంచారు. సినీ రాజకీయ ప్రముఖులు సరోజాదేవి మృతదేహానికి నివాళులర్పిస్తున్నారు. రేపు మధ్యాహ్నం సరోజాదేవి అంత్యక్రియలు జరగనున్నాయి. బెంగళూరులో 1938 జనవరి 7న జన్మించిన సరోజాదేవి కన్నడ, తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో 200కు పైగా చిత్రాల్లో నటించారు. స్వాతంత్ర్య సమరయోధురాలు కిత్తూరు రాణి చెన్నమ్మ పాత్రలో గంభీరత్వాన్ని ప్రదర్శించి బబ్రువాహనలో చిత్రాంగద పాత్రలో ఆమె కన్నడిగులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. 17వ ఏట ఆమె కన్నడ సినిమా రంగంలోకి ప్రవేశించారు. 1955లో మహాకవి కాళిదాస సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేశారు. 1957లో పాండురంగ మహత్యం ద్వారా తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. 1958లో నాడోడి మన్నన్ ద్వారా తమిళ సినిమాలోకి ప్రవేశించారు. 1960 దశకంలో హిందీ సినిమాల్లో నటించారు. 1955 నుంచి 1984 వరకు 29 ఏళ్ల పాటు 161 సినిమాల్లో హీరోయిన్గా రాణించారు. సరోజాదేవి ఉత్తమ నటనకు 1969లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ లాంటి అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు. సరోజాదేవి తెలుగులో ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావుతో పలు సినిమాల్లో నటించారు. కన్నడలో కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్, ఉదయ్ కుమార్తో హీరోయిన్గా నటించారు. తమిళంలో జెమినీ గణేశన్, శివాజీ గణేష్తో కలిసి 22 సినిమాల్లో, ఎంజీ రామచంద్రన్తో 26 హిట్ సినిమాల్లో హీరోయిన్గా చేశారు. హిందీలో దిలీప్ కుమార్, రాజేంద్ర కుమార్, షమీ కపూర్తో కలిసి నటించడం ద్వారా చతుర్భాషా నటిగా ఆమె గుర్తింపు పొందారు. తెలుగులో పాండురంగ మహత్యం, సీతారామ కళ్యాణం, భూకైలాస్, పెళ్లి సందడి, పెళ్లి కానుక, జగదేక వీరుని కథ, ఇంటికి దీపం ఇల్లాలే, మంచి చెడు, శ్రీకృష్ణార్జున యుద్ధం, దాగుడు మూతలు, ఆత్మబలం, అమరశిల్పి జక్కన్న తదితర చిత్రాల్లో నటించారు. సరోజాదేవి 100 సినిమాలకు పైగా నటించి బిజీగా ఉన్న సమయంలోనే 1967 మార్చి 1న శ్రీహర్షతో వివాహం జరిగింది. అప్పట్లో శ్రీహర్ష జర్మనీలో సిమెన్స్ సంస్థలో పనిచేసేవారు. వీరికి 2 కుమార్తెలు భువనేశ్వరి, ఇందిరా పరమేశ్వరి, కుమారుడు గౌతమ్ రామచంద్ర. కాగా 1986లో భర్త శ్రీహర్ష గుండెపోటుతో మృతి చెందారు. పెద్ద కుమార్తె భువనేశ్వరి కూడా మృతి చెందారు. సరోజాదేవి మృతి పట్ల కర్ణాటక సీఎం సిద్దరామయ్య తీవ్ర విచారం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆమె మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత ఆర్ అశోక్, మాజీ సీఎం బసవరాజ్ బొమ్మాయి, సభాపతి హౌరట్టి సంతాపాన్ని తెలిపారు. ప్రముఖ నటులు రజనీకాంత్, కిచ్చా సుదీప్, ఖుష్బూ సుందర్, సిమ్రన్తో పాటు పలువురు సంతాపం తెలిపారు. నటి ప్రియాంక నివాళులర్పించారు.